చిన్న అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఆశ్రయా చిన్నాశ్రయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా. ఆశ్రయా చిన్నాశ్రయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా. ఆశ్రయా చిన్నాశ్రయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశ్రయా చిన్నాశ్రయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా. ఆశ్రయా చిన్నాశ్రయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవాలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనయ్యా. నడవాలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్నాశ్రయా ఓ యేసయ్యా. ఆశ్రయా చిన్నాశ్రయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా కృపానిధుడా. సౌలును పౌలుగా మార్చిన నా కృపానిధుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. అదిలా ఉండాలని, నీతో ఉండాలని చిన్నాశ్రయా ఓ యేసయ్యా. ఆశ్రయా
ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే చాలయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు ఇప్పుడు వచ్చి మీ అందరికి కూడా ప్రార్థన. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవే నా కోట ఆశ్రయదుర్గం. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవే నా కోట ఆశ్రయదుర్గం. నాకు విశ్రాంతి నీరెంకలే నాకు ఆశ్రయం నీరెంకలే నాకు ఆశ్రయం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవే నా కోట ఆశ్రయదుర్గం. వేడగాలి పురిలో నుండి నన్ను నీవు విడిపించినావు. వేడగాలి పురిలో నుండి నన్ను నీవు విడిపించినావు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను నీవే రక్షించినావు. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను నీవే రక్షించినావు. నీవే నన్ను విడిపించినావు. నీవే నన్ను విడిపించినావు. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవే నా కోట ఆశ్రయదుర్గం. నీవే నా కోట ఆశ్రయదుర్గం.
దుర్గం నీవే నా కోట ఆశ్రయ దుర్గం శ్రమలో నాకు తోడుగా నిలిచి నీవే నన్ను రక్షించినావు. శ్రమలో నాకు తోడుగా నిలిచి నీవే నన్ను రక్షించినావు. దీర్ఘాయువు చేత తృప్తి పరచి రక్షణ నాకు చూపించినావు. దీర్ఘాయువు చేత తృప్తి పరచి రక్షణ నాకు చూపించినావు. నీవే నన్ను బలపరచినావు. నీవే నన్ను బలపరచినావు. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవే నా కోట ఆశ్రయ దుర్గం నీ నీడలో నాకు విశ్రాంతి. నీ రెక్కలే నాకు ఆశ్రయం. నీ నీడలో నాకు విశ్రాంతి. నీ రెక్కలే నాకు ఆశ్రయం. నీ రెక్కలే నాకు ఆశ్రయం. మహోన్నతుడా సర్వశక్తిమంతుడా నీవే నా కోట ఆశ్రయ దుర్గం. నీవే నా కోట ఆశ్రయ దుర్గం. నీవే నా కోట ఆశ్రయ దుర్గం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, అయ్యా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దాసుని మీరు నిలబెట్టుకొని అయా బల్లారాధన కార్యక్రమంలో అయా ఇదిగో నీ నామానికి మహిమకరంగా సంఘమునకు ఆశీర్వాదకరంగా నీకు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇంకా ఎంతమంది అయితే ఈ కట్టడంలోనికి రాలేని స్థితిలో ఉన్నారు అటు బిడ్డలందరినీ దర్శించి తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభు. మహోన్నతుడ మహాగరుడ అయ్యా నీవే మాకు ఆశ్రయదుర్గమైన దేవానికి స్తోత్రాలయ్యా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు అన్నావయ్యా. రాత్రి వేళ కలుగు భయముకైనను అయా మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను దేనికి నువ్వు భయపడకన్నావు కదయ్యా తండ్రి. ఏ రోగమైనా ఏ స్థితి అయినా ఎటువంటి పరిస్థితులైనా ప్రభు అయా మమ్మల్ని పాడు చేయుటకు ఏదైతే వచ్చి ఉన్నావో వాటిని నాయన నీ నామములో మీరు దూరపరుచినందుకు నీకు స్తోత్రములు రాజా. నీకు వందనాలయ్యా. నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయముగా మమ్మల్ని దయచేయి ప్రభు. నీ అయినా నీ దీనమైన మంది ఆయన రెక్కల క్రింద నాన్న ప్రభు దీన మనస్కులై మేము ఉండలాగిన సహాయం చేయి ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ పాదాలు ఎత్తుకొచ్చిన నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని నా ప్రభు అయా ఇంకా ఈ దినమున ఎంతమంది అయితే నీ మందిరానికి రాలేకపోయి ఉన్నారో అట్టి బిడ్డల్ని మరొక సమయానికి మీరు నడిపించండి నా ప్రభు. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అంత పాడదగిన స్వరాలు మావి కాకపోయినప్పటికీ నీ నామం ఘనత కొరకు పాడుటకు నువ్వు చూపిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభు అయా. ఈ కూడికి ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని నా జన యేసుక్రీస్తు నామంలో నేను స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 109వ అధ్యాయం చదువుకుందాం.
నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా ఉండకము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడి ప్రక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వాని భార్య గదవరాలగునుగాక. వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకుందురుగాక. వానికి కృప చూపు వారు లేకపోవుదురుగాక. తండ్రి లేని వారి బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక. వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక ఉండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనపడుచుండునుగాక. ఎనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమ నొందిన వారిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవారిని చంపవలనని వాడు అతన్ని తరిమెను. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వారిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి ఇదే యెహోవా కలుగు ప్రతికారము. యెహోవా ప్రభువా, ఈ నామమును బట్టి నాకు సహాయము చేయుము. ఈ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రులను, నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించి ఉన్నాను.
సిక్కిపోయాను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించదవు. వారు లేచి అవమానము పొందుదురు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురు గాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోబర్చు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయం కనుక మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలి అనుకున్న వారు ఉన్నట్లయితే చెప్పి దేవుడిని కనపరచవలసిందిగా ప్రభు పెట్టుకోవాలి. నా సాక్షి ఏంటంటే మంగళవారం పరీక్షకి వెళ్తామని బయలుదేరినప్పుడు అక్కడ సింహాలు రన్నింగ్ దాకా తిరిగి అక్కడ ఏదో కొనుక్కోవాలని ఆగాడు. ఆగి తమ్ముడేమో లోపలికి వెళ్ళాడు. బండి తాళేమో దానికి వదిలేశాడు. వదిలినప్పుడు అది మామూలుగా లోపలికి వెళ్తున్నాను నేను తాళం తీసేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత దానిలో పెట్టి తిప్పుతుంటే అసలు తాళం తిరగట్లేదని మామూలుగా నోట్లో పెట్టుకొని అది స్ట్రైక్ చేద్దామని పెట్టాను. మామూలుగా ఇట్లా పెట్టగానే ఇరిగిపోయింది తాళం. ఇరిగిపోగానే ఏం చేయాలో తెలియలేదు. ఇంకా మళ్ళీ తాళం లేకపోతే అటు పంచర్ ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ బండి ఇంటికి తీసుకెళ్ళిపోవాల్సి వచ్చిందని అనుకున్నప్పుడు తమ్ముడు ఇంటికాడ ఉందో లేదో చూసి వస్తాను అని తాళం తీసుకొని వెళ్ళినప్పుడు అయ్యా తాళం ఉండేలా చేయండి అయ్యా అని అనుకున్నాను. అటు నీట్గా తాళం ఉండేలా చేశాడు. చెడు సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. పాట పాడుతున్నాం అందరం లేచినప్పుడు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే. నీ దశమమగమనీయ వెనుదీతువా నరయాందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడిన చేపగా. నరయాందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడిన చేపగా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. నీ ధనము నీ ధనము ప్రభు యేసునే. నీ దశమమగమనీయ వెనుదీతువా. హల్లెలూయా. అందరం కూర్చున్నాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం.